హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను మీకు ఘనీభవన స్థాన నిమ్నత అంటే ఏంటి, ఈ ఘనీభవన స్థాన నిమ్నతకి మరియు బాష్పపీడన నిమ్నతకి మధ్య సంబంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ ఘనీభవన స్థాన నిమ్నతి తెలిసినచో ఒక అబాష్పశీలి ద్రావితం యొక్క అణుభారాన్ని ఏ విధంగా ఏ విధంగా కనుగొంటారు అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను ఈరోజు. ఘనీభవన స్థాన నిమ్నత, అసలు ఘనీభవన స్థానం అంటే ఏంటి? ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ఒక పదార్థం యొక్క ద్రవ మరియు ఘన స్థితులకు సమాన బాష్పపీడనాలు ఉంటాయో ఆ ఉష్ణోగ్రతను ఆ ద్రవం యొక్క ఘనీభవన స్థానం అంటారు. ఈ ఉష్ణోగ్రత వద్ద పదార్థం యొక్క ఘన మరియు ద్రవ స్థితులు సమతాస్థితిలో ఉంటాయి. శుద్ధ ద్రావణంలో అబాష్పశీలి ద్రావితాన్ని కరిగించి మనం ద్రావణాన్ని తయారు చేసుకున్నట్లయితే ఆ ద్రావణం యొక్క బాష్పపీడనం ఏమవుద్ది? తగ్గుద్ది. కాబట్టి ఒక ద్రావణానికి ఎప్పుడు కూడా ఘనీభవన స్థానం అనేటువంటిది శుద్ధ ద్రావణ ఘనీభవన స్థానం కంటే కూడా తక్కువగా ఉంటుంది. సపోజ్ T0 అనేటువంటిది శుద్ధ ద్రావణ బాష్పపీడనం, T అనేటువంటిది ద్రావణం యొక్క బాష్పపీడనం అనుకుంటే డెల్టా TF T0 మైనస్ T. ఇప్పుడు డెల్టా TFనే ఘనీభవన స్థాన నిమ్నతి అంటారు. ఇప్పుడు ఘనీభవన స్థాన నిమ్నతిని అర్థం చేసుకోవడం కొరకు ఒక శుద్ధ ద్రావణిని అదేవిధంగా అదే ద్రావణి ఉన్నటువంటి రెండు ద్రావణాల యొక్క బాష్పపీడన వక్రాలను పరిశీలిద్దాం. ఇప్పుడు పటంలో చూపించిన విధంగా ఈ పటాన్ని నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పటంలో చూపించిన విధంగా AB వక్రం అనేది శుద్ధ ద్రావణి బాష్పపీడన వక్రాన్ని సూచిస్తుంది. B అనే బిందువు వద్ద ద్రావణ ఘనీభవనం చెందడం ప్రారంభిస్తుంది. ఆ స్థానం వద్ద ఏంటంటే ద్రావణ యొక్క ద్రవ మరియు ఘనస్థితులు ఒకే బాష్పపీడనం ఉంటాయి. దీన్ని బట్టి శుద్ధ ద్రావణి ఘనీభవన స్థానం T0 అని తెలుస్తుంది. ఈ ఘనీభవన స్థానం కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రత వద్ద BC వక్రం కనుక చూసినట్లయితే ఈ ఘనీభవన స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద చూపబడినటువంటి ఈ BC వక్రం దేని తెలియజేస్తుందంటే ఘనస్థితిని సూచిస్తుంది. నియమిత ఉష్ణోగ్రత వద్ద ద్రావణం బాష్పపీడనం అనేది ఎల్లప్పుడూ కూడా శుద్ధ ద్రావణ బాష్పపీడనం కంటే తక్కువగా ఉంటుంది. అదేవిధంగా DE వక్రం చూద్దాం. DE వక్రం ద్రావణం 1ని, GI వక్రం ద్రావణం 2ని సూచిస్తుంది. ద్రావణం 1 బాష్పపీడన వక్రం DF BC వక్రాన్ని F వద్ద ఖండిస్తుంది. ద్రావణం 1 బాష్పపీడన వక్రం ఏం చేస్తుందంటే DF, BC వక్రాన్ని F వద్ద ఖండిస్తుంది. F వద్ద ఉష్ణోగ్రత T1 కాబట్టి T1 ద్రావణం 1 ఘనీభవన స్థానాన్ని సూచిస్తుంది. దీని విలువ శుద్ధ ద్రావణ ఘనీభవన స్థానం కంటే కూడా తక్కువ. కాబట్టి డెల్టా TF ద్రావణం 1కి ఘనీభవన స్థాన నిమ్నతి డెల్టా TF T0 మైనస్ T1 అవుతుంది. ద్రావణం 2లో కరిగిన ద్రావిత పరిమాణం ద్రావణం 1తో పోలిస్తే ఎక్కువ. కావున ద్రావణం 2కు బాష్పపీడనం మరింత తక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి బాష్పపీడన వక్రం GI. ఈ వక్రం BC వక్రాన్ని I వద్ద ఖండిస్తుంది. కాబట్టి డెల్టా TF ఈ ద్రావణం 2కు సంబంధించి డెల్టా TF T0 మైనస్ T2. ఇక్కడ T2 అనేటువంటిది ద్రావణం యొక్క ఘనీభవన స్థానం. విలీన ద్రావణాల విషయంలో పటంలో చూపబడిన బాష్పపీడన వక్రాలు DF కానివ్వండి, అదేవిధంగా GIలు దాదాపుగా సమాంతరంగా ఉండే సరళ రేఖను
కాబట్టి ఇక్కడ ఇక్కడ బిఈఎఫ్ అదేవిధంగా బిహెచ్ఐ ఇవి స్వరూప త్రిభుజాలు. ఏంటి చెప్పండి? స్వరూప త్రిభుజాలు. కాబట్టి ఈ బిఈ/బిహెచ్ ఏమవుతుంది? ఇక్కడ స్వరూప త్రిభుజాలు కాబట్టి ఇక్కడ మనకి బిఈ/బిహెచ్ స్వరూప త్రిభుజాల విషయంలో ఇక్కడ మనం బిఈఎఫ్ బిహెచ్ఐ స్వరూప త్రిభుజాలు అనుకున్నాం. కాబట్టి బిఈ/బిహెచ్ ఏమవుతుందంటే ఈఎఫ్/హెచ్ఐ అది. ఇప్పుడు ఒకసారి ఈ వక్రాన్ని కనుక మీరు చూసినట్లయితే ఇది y అక్షం, ఇది x అక్షం. ఇక్కడ మనకి T0 అనేదేమో x అక్షం పైన ఉష్ణోగ్రతను తీసుకోండి, y అక్షం పైన వచ్చేసరికి మీరు ఏం చేస్తున్నారు? బాష్పపీడనాలను తీసుకోండి. T0 అనేది ఏంటిది? T0 అనేది మనకి శుద్ధ ద్రావణి ఘనీభవన స్థానం. T1 అనేది ఏంటి? ద్రావణం 1 యొక్క ఘనీభవన స్థానం. T2 అనేటువంటిది ఏంటిది? ద్రావణం 2 యొక్క ఘనీభవన స్థానం. అదేవిధంగా P0 అనేదేమో శుద్ధ ద్రావణ బాష్పీడనం, P1 అనేదేమో మనకి ఏమవుతుందంటే ద్రావణం 1 యొక్క బాష్పపీడనం, P2 అనేదేమో ద్రావణం 2 యొక్క బాష్పపీడనం. ఇక్కడ మనకి పాయింట్స్ తీసుకోండి. P0 T0 పాయింట్ ఇది, P0 T0 పాయింట్. దీన్ని ఆధారంగా చేసుకొని మనకి ఇది ఒక పాయింట్. దీని ఆధారంగా చేసుకుని మనం ఏం చేద్దాం? ఒక వక్రం చేద్దాం. దీన్ని ఏబి వక్రం అనుకోండి. ఏబి వక్రం అనమాట. ఏబి వక్రం ఇది. ఈ బి అనేటువంటి స్థానం దగ్గర మనకి శుద్ధ ద్రావణ అనేటువంటిది ఘనీభవించడం ప్రారంభిస్తుంది. ఈ బి అనే పాయింట్ వద్ద మనకి ఏంటి? ఇక్కడ శుద్ధ ద్రావణ యొక్క ద్రవస్థితి మరియు ఘనస్థితి అనేటువంటి సమతాస్థితిలో ఉంటాయి. రిమైనింగ్ పాయింట్స్ కూడా తీసుకోండి. P1 T2 P2 T2 అదేవిధంగా P1 T1 P2 T1. అదేవిధంగా ఇక్కడ మనకి ఇదేమవుతుంది? P1 T0 అదేవిధంగా P2 T0. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ బి నుంచి ఈ 3 పాయింట్లను కలుపుతూ ఇది ఈ 3 పాయింట్లు కలుపుతూ ఒక వక్రానికి ఏంటి? దీన్ని బీసీ వక్రం అనుకోండి. దాన్ని ఏమంటారు చెప్పండి? బీసీ వక్రం అనుకోండి. బీసీ వక్రం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఇదండి బి. ఇది ఇక్కడ బి అనేటువంటిది ఇది. ఇప్పుడు ఇక్కడ ఈ 2 పాయింట్లను కలుపుతూ ఒక వక్రం గీయండి. ఈ 3 పాయింట్లు కలుపుతూ ఒక వక్రం గీయండి. ఇక్కడ మనకి ఇది ఏబిసి అనుకున్నారు కదా. ఇదేంటంటే డిఈఎఫ్ జిహెచ్ఐ అనుకోండి. జిహెచ్ఐ ఇక్కడ ఈ 3 బిందువులు కలుపుకోండి. అదేవిధంగా ఇది ఐ, ఈ పాయింట్ ఐ అనుకోండి. సి అనేది కొంచెం కింద తీసుకోండి. బీసీ వక్రం. ఈ వక్రానికి ఈ పాయింట్కి సంబంధం లేదు. ఇక్కడ 2 మనకు స్వరూప త్రిభుజాలు ఉంటాయి. ఒక త్రిభుజం ఏంటంటే బిఈఎఫ్, రెండోది బిహెచ్ఐ. ఈ త్రిభుజాల నుంచి ఏంటంటే బిఈ/బిహెచ్ మనకి ఈఎఫ్/హెచ్ఐ ఇది దీనికి సంబంధించినటువంటి పటం. ఇక్కడ పటంలో చూసి 2 సమరూప త్రిభుజాలు ఉంటాయి. అవి ఏంటంటే బిఈఎఫ్ ఒకటి, బిహెచ్ఐ ఒకటి. బిహెచ్ఐ ఇవి సమరూప త్రిభుజాలు కాబట్టి మనకి గణితానుసారంగా మనకి ఏంటంటే ఒక రిలేషన్ ఉంది. అదే బిఈ/బిహెచ్ ఈఎఫ్/హెచ్ఐ. మనకి ఈ బిఈ అంటే అర్థం ఏంటి? P0 - P1. బిహెచ్ అంటే P0 - P2. అదేవిధంగా ఈఎఫ్ అంటే అర్థం ఏంటి? T0 - T1. హెచ్ఐ అంటే T0 - T2. ఈ వాల్యూని ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. ప్రతిక్షేపిస్తే P0 - P1 P0 - P2 T0 - T1 T0 - T2. ఈ రిలేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే P0 - P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T0 - T. అంటే డెల్టా P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా T. అంటే బాష్పపీడన నిమ్నత అనేటువంటిది ఘనీభవన స్థాన నిమ్నతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం
ఘనీభవన స్థాన నిమ్నతను ఉపయోగించి ద్రావిత అణుభారాన్ని నిర్ణయించడం. రౌల్ట్ నియమం ప్రకారం మనకేం తెలుసు? రౌల్ట్ నియమం ప్రకారం P0 మైనస్ P బై P0 మైనస్ P బై P0 P0 మైనస్ P బై P0 ఇజ్ ఈక్వల్ టు స్మాల్ w బై స్మాల్ m బై క్యాపిటల్ W బై క్యాపిటల్ M, ఆర్ P0 మైనస్ P బై P0 ఇజ్ ఈక్వల్ టు స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ M బై క్యాపిటల్ W, క్యాపిటల్ M బై క్యాపిటల్ W. అంటే P0 మైనస్ P ఈజ్ ఈక్వల్ టు ఏంటి? W బై M ఇంటూ క్యాపిటల్ M బై క్యాపిటల్ W ఇంటూ P0. P0 మైనస్ P ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W. ఇక్కడ క్యాపిటల్ M క్యాపిటల్ P అనేటువంటి స్థిరాంకాలు కాబట్టి మనకి P0 మైనస్ P ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ కదండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W. అంటే ఇక్కడ డెల్టా P అనుకోవచ్చు కదా దీన్ని. P0 మైనస్ P అంటే డెల్టా P. ఈ డెల్టా P బదులు ఇక్కడ ఈ రేషన్ బట్టి డెల్టా T రాసుకోవచ్చు, డెల్టా T అనేది రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి? డెల్టా T ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ స్మాల్ w బై స్మాల్ m ఇంటూ క్యాపిటల్ W. ఇక్కడ KF అనేటువంటిది నిమ్నతా స్థిరాంకం అంటాం. ఇక్కడ డెల్టా T ఈజ్ ఈక్వల్ టు KF అంటే ఇలా KF అంటే ఇక్కడ క్యాపిటల్ KF కాదు, స్మాల్ f ఉండాలి అక్కడ, క్యాపిటల్ F కాదు. KF అంటే ఇది ఒక స్థిరాంకం. డెల్టా T ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ స్మాల్ w బై స్మాల్ m ఇంటూ 1 బై W ఇన్ కేజీ. క్యాపిటల్ W అంటే ఇక్కడ ద్రావణి భారం కేజీలో, గ్రాములో మార్చుకుంటే ఫార్ములా ఇలా మారుతుంది. డెల్టా T ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ W బై స్మాల్ m ఇంటూ 1000 బై క్యాపిటల్ W గ్రాములు. ఇక్కడ M ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? M అంటే ఇక్కడ ద్రావిత అణుభారం ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ స్మాల్ w ఇంటూ 1000 బై డెల్టా T ఇంటూ క్యాపిటల్ W, డెల్టా T ఇంటూ క్యాపిటల్ W, ఇది క్యాపిటల్ W. సో ఈ విధంగా ఈ రిలేషన్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే ద్రావణంలో కరిగి ఉన్నటువంటి అబాష్పశీలి ద్రావితం యొక్క అణుభారాన్ని మనం లెక్కించవచ్చు. ఎవరు తెలిసినట్లయితే ఘనీభవన స్థాన నిమ్నతి అనేటువంటి తెలిసినట్లయితే మనం ఈ విధంగా లెక్కించవచ్చు. డియర్ స్టూడెంట్స్, ఈ చాప్టర్ని జాగ్రత్తగా వినండి, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సేమ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, అదేవిధంగా డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఈ రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటాయి, జాగ్రత్తగా చదువుకోండి. వైల్ యూ లిసనింగ్ దిస్ వీడియో ఆర్ ప్లీజ్ ఇఫ్ యూ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ note important points in your book and it leads to effective learning. Okay, thank you one and all.